కన్యా రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి కన్యా రాశి వారు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. లేదంటే మాత్రం మీరు చాలా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. ఎందుకంటే తెలియనప్పుడు వేరే విషయం, కానీ తెలిసిన తర్వాత కూడా దాన్ని తెలిసి తెలియనట్లుగా పట్టించుకోకపోయినా లేదా నమ్మకపోయినా కూడా చాలా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. ఎందుకంటే అలాగా ఏముందులే అని చెప్పేసేసి పట్టించుకోని వాళ్ళు, అలా తల్లిని వెనకేసిన వాళ్ళు ఎంతమందో కూడా నాకు తెలిసి నష్టాలు కష్టాలు పాలయ్యారనమాట. కాబట్టి అలాంటి అనుభవంతో చెప్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఆ దేవత ఎవరో మీరు తెలుసుకోవాల్సినటువంటి సమయం అనేది వచ్చింది. ఆ దేవతను మీరు ఆహ్వానించాల్సిందే. ఆ దేవతకు మీరు దీపదోప నైవేద్యాలతో పూజలు చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఆ దేవత యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట. కాబట్టి పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మరికొంతమంది కన్యా రాశి వారికి తెలిసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కన్యా రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. వీరు ఎవ్వరి మనసుని కూడా చెడుగా అనుకోరనమాట. ఎక్కడా కూడా ఎవరి గురించి తప్పుగా అనుకోవటం కానీ, తప్పుగా ఆలోచించటం కానీ, ఎవరినన్నా తిట్టటం కానీ, ఎవరికన్నా శాపనార్థాలు పెట్టడం కానీ ఇలా ఎప్పుడూ కూడా చేయరనమాట. వీరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే బోలా మనస్తత్వం అనమాట. ఎవరైనా కాస్త ప్రేమగా వీరిని పలకరించినా పొంగిపోతారు. ఎవరన్నా ఏదన్నా కోపంగా తిట్టారనుకోండి, మళ్ళీ వెంటనే వీరు కూడా అలాగే రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా ఈ కన్యా రాశి వారి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట. అయితే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. నిర్ణయాలు ఏంటంటే కాసేపటికి మార్చుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ అంతలోనే మళ్ళీ ఎవరన్నా ఏదన్నా చెప్తే మళ్ళీ అది కాదని చెప్పేసి మళ్ళీ నిర్ణయం మార్చుకుంటూ ఉంటారనమాట. అలా వీళ్ళు ఆలోచన విధానం అలా ఉండటం వల్ల ఏంటంటే వీరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే తప్పు కానివ్వండి, ఒప్పు కానివ్వండి, మీ మనసు చెప్పినట్లుగా మీరు ఒక నిర్ణయం మీద మీరు గనక నిలబడినట్లయితే తప్పైతే అనుభవం మిగులుతుంది, ఒప్పు అనుకోండి సక్సెస్ అవుతుంది. అంతేకాని ఏదన్నా కొన్ని విషయాల్లో అలా రెండు రకాలుగా ఆలోచించినా పర్వాలేదు. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఇలా ఆలోచిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ మధ్య ఎవరైనా తేలికగా గొడవలు పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ కన్యా రాశి వారి వ్యక్తిత్వం వల్ల అంటే ఎవరికైనా సరే వీరు ఎదుటివారు ఏదన్నా ఇబ్బంది పడుతున్నా చేస్తున్నా కూడా జాలి మనస్తత్వం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే ఉన్న దాంట్లో ఎవరికైనా సహాయం చేద్దాము, ఎవరికన్నా దానం చేద్దాము అని ఒక రకమైనటువంటి ఒక మంచి భావాలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరికున్నటువంటి ఏదైనా సరే మాట వల్ల కానివ్వండి, ప్రవర్తన వల్ల కానివ్వండి, వీరికి శత్రువులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు. అంటే వీరు ఎప్పుడు దొరుకుతారా, వీరిని ఎలాగైతే ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పక్కన వాళ్ళకి కాస్త మంచి చేద్దాము, కాస్త పక్కన వాళ్ళకి ఏదన్నా మంచి మాటలు సలహాలు ఇచ్చినప్పుడు అది ఒకరికి మంచిగా ఉండి ఇంకొకరికి అది నష్టంగా అనిపించి అవతల వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద కక్ష పెంచుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటల్లో ఒకరికి న్యాయంగా ఉంటుంది, ఇంకొకరికి అది బాధగా అనిపిస్తుంది. కాబట్టి అవతల వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక డబ్బు విషయంలో వచ్చేటప్పటికి మీకు మీ రాశి పరంగా ఆర్థికంగా చాలా చాలా సమస్యలు అనేవి ఎదుర్కొన్నారనమాట. చిన్న వయసు నుంచి కూడా మీరు పడ్డటువంటి కష్టాలు ఎవ్వరూ కూడా పడలేదని చెప్పుకోవచ్చు అనమాట. మీకేంటంటే మీ బాల్యం కానివ్వండి, యుక్త వయసు కానివ్వండి, లేదా వృద్ధాప్యం కానివ్వండి, ఇలా మనం చూసుకుంటూ వస్తే అన్ని వయసుల్లో కూడా మీకు కష్టాలే ఉన్నాయి. సుఖాల కన్నా కూడా కష్టాలనే మీరు ఎక్కువగా చూస్తూ గమనిస్తూ పెరిగారని చెప్పుకోవచ్చు అనమాట. మనుషులు చేసేటటువంటి అవమానాలు, అనవసరంగా పడ్డ నిందలు, అనవసరంగా మిమ్మల్ని వేలెత్తి చూపించటము, జనము అంటే మీరు ఎంత ప్రేమను పంచినా కూడా
చివరికి ఆ ప్రేమని మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడటము, మీ ఇంట్లోనే మీకు గౌరవం దక్కకపోవటం, మీ కష్టం తిన్న వాళ్ళే మిమ్మల్ని వేలెత్తి చూపించి మాట్లాడటం, నువ్వేం చేశావు, నువ్వేం పెట్టావని చెప్పి అడగటము. ఇలాగా కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే కన్యా రాశి వారి మనసు మీద గట్టిగా కొట్టినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా కొంతమంది అయితే స్నేహితుల వల్ల కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే డబ్బు పరంగా కూడా సహాయం చేసినా కూడా కొంతమంది అవి తీసుకొని వీరిని నష్టపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి మీరేంటంటే ఇక్కడ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే జనాలతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ఎక్కువగా మాట్లాడవద్దు, ఎక్కువగా నమ్మవద్దు. ఇంట్లో వాళ్ళతోనైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచైనా చెడైనా కుటుంబ సభ్యులు చాలా ముఖ్యం. అయినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులతో కూడా అతి చనువు అనేది మిమ్మల్ని చులకన చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ ప్రేమను తీసుకొని వాళ్ళు మీకు తిరిగి అంతే ప్రేమను అర్థం చేసుకొని పంచితే పర్వాలేదు, కానీ ప్రేమ కాడ చులకనగా మాట్లాడితే మాత్రం మనసు తట్టుకోలేదనమాట. కాబట్టి ఇలాంటివి సరిచేసుకోండి. అయితే ఈ కన్యా రాశి వారికి ఉన్నటువంటి దైవభక్తి వల్ల, మంచితనం వలన ఎన్నో సంవత్సరాల నుంచి వీరికి ఏంటంటే మీ చుట్టూతా ఒక దేవత అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. మీరు గమనించినట్లయితే సరిగ్గా మీ ఇంటి ఆరు బయట రాత్రి అంటే అర్ధరాత్రి సమయంలో మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు చెప్పే ఉండొచ్చు, లేదా మీరే విని ఉండొచ్చు, లేదా మీరు గమనించవచ్చు, లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలా వాళ్ళైనా విని ఉండొచ్చు. అర్ధరాత్రి సమయంలో మీ ఇంటి చుట్టూత ఆవరణలో ఎవరో నడుస్తున్నట్లుగా, ఎవరో పరిగెత్తుతున్నట్లుగా, ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్లుగా గజ్జెల శబ్దం అనేది మీరు గమనించే ఉంటారు. చాలామందికి కూడా ఈ అనుభవం అనేది జరిగే ఉంటుందండి. ఏది అర్ధరాత్రి సమయంలో, ఏది 10 గంటలు, రాత్రి 10 గంటల కాడి నుంచి 12 గంటలప్పుడు, 1 అప్పుడు, 2 గంటలప్పుడు అలాగా అర్ధరాత్రి సమయంలో ఏదో గజ్జెల శబ్దం, ఏదో ఎవరన్నా అటు ఇటు నడుస్తున్నట్లుగా అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లా అది చూసి ఒక్కొక్కసారి విని ఏంటంటే మీరు కొంచెం కంగారు పడి ఉంటారు, కొంతమంది పట్టించుకోకుండా ఉండుంటారు. ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. మీరేంటంటే కొంతమంది భయపడి కూడా ఉంటారు. కాకపోతే మీరిక్కడ భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదండి. మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది ఎవరో కాదు, మీ ఇంటి యొక్క కులదేవత అనమాట. మీ ఇంటి కులదేవత ఆ గజ్జెల శబ్దంతో, అంటే ఆ తల్లి తిరిగేటప్పుడు మీకు ఆ శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క కులదైవం మీ ఇంటి చుట్టూతా, మీ ఇంటి ఆవరణలో మీ చుట్టూతానే తిరుగుతూ ఉందన్నమాట. బయటే తిరుగుతుంది, లోపలికి రావటంలా. లోపలికి మరి ఎలా వస్తుంది అని అంటే మీరు ఆహ్వానించినప్పుడు వస్తుందన్నమాట. ఆ దేవత ఏంటంటే మీకున్నటువంటి మంచితనం వలన, ఇట్లా ఏంటంటే దైవభక్తి ఉండటం వలన, మనసులో అంటే ఎవ్వరికీ కూడా చెడు అనుకోని వ్యక్తులు కాబట్టి మీ యొక్క మంచితనానికి మెచ్చి ఆ దైవం మీ చుట్టూతా తిరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కులదైవం ఉంటుందండి. అలా మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు, కొంతమంది ఎవరన్నా తెలియని వాళ్ళు ఉండవచ్చు. తెలియని వాళ్ళైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు, మనకు కులదైవం ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి మీరు అడిగినట్లయితే వాళ్ళు చెప్తారనమాట. ఎందుకంటే తప్పకుండా మీకు కులదైవం ఉంటారనమాట. అది అంటే దేవత రూపంలో అవ్వచ్చు, లేదా దేవుడి రూపంలో అవ్వచ్చు. ఇట్లా కులదైవం ప్రతి ఒక్కరికి కూడా ఉంటారనమాట. అలా ఏంటంటే ఈ రోజుల్లో అంటే కొంచెం డెవలప్ అయిన కాడి నుంచి, జనము బిజీ లైఫ్లో ఉన్న కాడి నుంచి ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటా ఉండి మామూలుగా పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది అయితే, అది కూడా కుదరక పట్టించుకోనోళ్ళు కొంతమంది. కులదైవం అంటే చాలామందికి తెలియదు, కానీ కులదైవం మీ ఇంటికి సంబంధించి ఉంటారనమాట ప్రత్యేకంగా. మనకి అట్లా ఏంటంటే మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే వెనకటి రోజుల్లో వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే కులదైవానికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించేవాళ్ళు. అలా మొక్కులు చెల్లించి ఆ తల్లికి నమస్కారం చేసుకొని అలా మొక్కు ఏదన్నా ఇచ్చినప్పుడు ఆ తల్లికి ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆ సమస్య నుంచి బయటపడేవారు, వారి యొక్క కోరిక అనేది తీరేదనమాట. అలాగా ఆ తల్లికి పొంగళ్ళు చేయటము, నైవేద్యాలు పెట్టటము, కొబ్బరికాయ కొట్టుకోవటము, ఇంట్లో దీపారాధన. కొంతమందికి దేవాలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి, లేదా ఇంట్లో ఆ తల్లికి సంబంధించినటువంటి కొన్ని సామాను ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా శుద్ధి చేసుకొని అన్నింటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చాలా పవిత్రంగా నియమనిష్టలతో చేసుకోవాలి. చక్కగా తలంటు స్నానం ఆచరించి మీరు పవిత్రంగా ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో కూడా వేపాకులతో పసుపు నీటిని చల్లుకొని నీళ్లు
ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని అన్ని బట్టలు చక్కగా ఉతుక్కొని, అలాగే మీరు కూడా ఉతికిన బట్టలు ధరించుకొని చక్కగా ఆ తల్లికి సంబంధించిన వస్తువులన్నీ కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు అన్నీ కూడా చక్కగా సమర్పించేసి, ఆ తల్లి యొక్క పటం ఉంటే ఆ తల్లికి కూడా చక్కగా బొట్లు పెట్టేసేసి కుంకుమ పెట్టేసేసి అలంకరణ చేసి మీరేంటంటే కొబ్బరికాయ కొట్టుకోవటము, లేకపోతే పాలు పొంగించి పొంగలి చేసి పెట్టటము ఆ తల్లికి. ఇట్లాగేంటంటే దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని మీరు ఆహ్వానించినప్పుడు ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఆ తల్లి మీ ఇంటి లోపలికి ఎప్పుడైతే అడుగు పెడుతుందో అప్పుడు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అంటే మీకు ఈ మధ్య గమనించుకున్నట్లయితే సమస్యల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ తల్లి ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచే మీ వెంట తిరుగుతూ చాలా చాలా సమస్యల నుంచి మిమ్మల్ని బయట పడేస్తుందన్నమాట. ఏదైనా సరే అంటే గొడ్డలతో పోయేదాన్ని గోటితో లాగేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనసులో మీరు ఆ తల్లిని తలుచుకోవటం వల్ల కానివ్వండి, అంటే మీకు తెలిసి కానివ్వండి, తెలియక కానివ్వండి, దైవాన్ని నమ్ముతూ ఉంటారనమాట. అలాగా ఆ తల్లి ఏంటంటే కులదేవత మీకు తెలియకపోయినా ఆ తల్లికి మీరు తెలుసు కాబట్టి మీ వంశాన్ని అందరినీ కూడా ఆ తల్లి చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తుందన్నమాట. ఇలాగా ప్రత్యేకంగా మీరేంటంటే మీ యొక్క కులదైవం ఎవరనేది తెలుసుకొని మీరు పూజలు చేయండి. మీకు తెలియకపోతే పురుషులకైతే తల్లిదండ్రులను అడగండి, సరిపోతుంది. అలాగే స్త్రీలైతే మీ అత్తగారిని, మీ మామగారిని, మీ అత్తగారి తరపు ఎవరన్నా బంధువులు ఉంటే మీ ఆడబిడ్డలు కానివ్వండి, ఇట్లాగుంటారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే అప్పుడు మీకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే మీ భర్త తరపున ఉన్నటువంటి దైవం మీకు కులదైవం, మీ ఇంటి దైవం కిందకు వస్తుంది కాబట్టి మీరు అలా చేయాలన్నమాట. పుట్టింటి తరపున మీకు సంబంధం ఉండదు. అలాగా అత్తగారి తరపు నుంచి, భర్త తరపు నుంచి మీకు దైవం అనేది చెందుతుంది కాబట్టి అలాగా పురుషులైతే మీ తల్లిదండ్రులని, స్త్రీలు అనుకోండి మీ అత్తమామల్ని కనుక్కొని ఆ తల్లికి మీరు కుదిరినప్పుడల్లా, మీకు సమయం ఉన్నప్పుడు మీ శక్తికి తగ్గట్లుగా ఆ తల్లికి మీరు పూజలు చేసుకొని ఆ తల్లికి ఒక కొబ్బరికాయ కొట్టుకొని మీ యొక్క కోరికలు చెప్పుకోండి. మీ సమస్యల నుంచి బయటపడేయటానికి మీరు ఎప్పుడు పిలుస్తారా, మీరు ఎప్పుడు తెలుసుకుంటారా, ఎందుకంటే తల్లిని మీరు వెనకేస్తున్నారు. మీకు తెలిసి కానివ్వండి, తెలియక కానివ్వండి, మీ బాధల వల్ల కానివ్వండి, ఆ తల్లిని వెనకేస్తున్నారు. వెనకేసేసరికి ఆ తల్లికి ఏంటంటే చివరికి చూసి ఆ తల్లే ఎట్లాగైనా సరే నా బిడ్డలకు నేను తెలియజేయాలి అని చెప్పేసి ఇలా ఈ రూపంలో మీకు తెలియజేస్తుందన్నమాట. ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో ఎదురుగా వచ్చి నుంచున్నా మాట్లాడినా అది తట్టుకునే శక్తి మనకి ఎవ్వరికీ ఉండదన్నమాట. కాబట్టి ఎవరో ఒక మాట రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో కానివ్వండి, ఆ దైవం యొక్క సంకేతాలు మనకు వినబడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు, అంటే తెలియనప్పుడు వేరే విషయం అండి, తెలిసిన తర్వాత కూడా అశ్రద్ధ చేస్తే అది మన కిందకే వస్తుందన్నమాట. కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయవద్దు. తెలుసుకొని మీరు కాస్త పనులన్నీ కూడా పక్కన పెట్టేసేసి కులదైవం గురించి తెలుసుకొని మీరు చక్కగా ఇంట్లో మీరు ఒకరోజు ప్రత్యేకంగా పూజ చేసుకోండి. అలా మీకు కుదిరినప్పుడల్లా నెలలో ఒకసారో 2 సార్లు దేవాలయానికి వెళ్ళటం కానివ్వండి, ఆ తల్లికి సంబంధించి ఇంట్లో చేయటం, అంటే మామూలుగా పూజలు చేసుకుంటారు అందరి దేవుళ్ళకి, అది వేరు, కానీ కులదైవం వేరు అనమాట. అలాగా ఆ కులదైవాన్ని తెలుసుకొని మీరు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయండి. పెద్దవాళ్ళని అడిగితే తెలిసిద్ది, పెద్దవాళ్ళని అడగండి. ఒకవేళ మాకు తెలియదండి, మాకు పెద్దవాళ్ళు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మాకు అసలు తెలియదు అని అనుకుంటే మాత్రం, అసలు ఇంకా మాకు అవకాశం లేదు అని అనుకుంటే మాత్రం మీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోండి, మీ ఇష్టదైవానికి పూజలు చేసుకోండి. తెలియకపోతే ఇక మరీ లేదండి అవకాశం లేదు అనుకుంటే అలా చేయండి. ఎందుకంటే తెలియకపోతే దైవం అన్నీ అర్థం చేసుకొని మనల్ని క్షమిస్తుంది. కానీ తెలిసి తెలియనట్లుగా ఉంటే మాత్రం అక్కడ మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే మనుషుల్ని మనం ఏమన్నా తెలివిగా బురిడీ కొట్టించొచ్చేమో, కానీ దైవాన్ని చేయటం అనేది అది అసాధ్యమైనటువంటి పని అన్నమాట. ఎందుకంటే దేవుడు పుట్టించినటువంటి మనుషులకే ఇన్ని తెలివితేటలు ఉంటే మరి ఇంత సృష్టిని కనిపెట్టినటువంటి ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గర మనం ఎలాంటి తెలివితేటలు చూపించినా కూడా అవి మనకే ఎదురొస్తాయి. మంచితనంగానే ఉండాలి. కాబట్టి మీకేదన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీరేంటంటే అనుకుంటూ ఉంటున్నారు, అసలు దేవుడు ఉన్నాడా, మమ్మల్ని అచ్చంగా కష్టాలకే పుట్టించాడా, అసలు ఈ కన్యారాశి వారికి సుఖం లేదా, ఈ కన్యారాశి వారి జీవితంలో కష్టాలు తప్ప మరి ఏమీ లేవా అని చెప్పి మీరు ఎన్నిసార్లు కృంగిపోయిన సందర్భాలు అనేవి ఉన్నాయి. మీరేంటంటే మీరు పిలిస్తే ఆ తల్లి మీ కష్టాలను తీసేయటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కష్టాలకు దారిని ఎక్కడో మీరు వెతుక్కోవద్దు. ఏ మనుషులకు చెప్పినా కూడా ఎవ్వరు ఆర్వరు, తీర్చరు, ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.
అందరూ కూడా సంతోషపడేవాళ్ళు తప్ప ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం అనేది చాలా వరకు తక్కువైందండి. కాబట్టి ఏదన్నా బాధలు ఉంటే మీ దైవానికి చెప్పుకోండి, కులదైవానికి చెప్పుకోండి. ఆ తల్లి అన్నీ కూడా మీ బాధల నుంచి తొలగించి మీకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. మీ ఇంట్లో ఆ తల్లి అడుగు పెడితే మీ ఇల్లు స్వర్గమయం అవుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఆ తల్లికి పూజలు చేసుకోండి, ఆ తల్లిని ఆహ్వానించండి. మీకు ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది, మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉంటారు, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అనారోగ్య సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. ఇట్లాగా ఏదన్నా కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోగలుగుతారు. ఇట్లా మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి. మీకున్నటువంటి ఏదన్నా పితృదోషాలు, శాపనార్థాలు, నరదిష్టి ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ కులదైవం ఎవరో తెలుసుకొని మీరు చేయాల్సినట్లుగా ఇక్కడ నేను చెప్పినట్లుగా మీరు చేసేసేయండి, సరిపోతుంది. ఎక్కడా కూడా అంటే నమ్మనట్లుగా మాట్లాడొద్దండి. ఎందుకంటే మనం అవమానించేది దైవాన్ని అవుతుందన్నమాట. కాబట్టి దైవాన్ని నమ్మకపోతే మనకు సృష్టే లేదు, మన మనుగడే లేదు, మనకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. కాబట్టి కులదైవం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇది నమ్మాల్సినటువంటి విషయం అన్నమాట. అశ్రద్ధ చేయవద్దు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా ఆ తల్లి అనుగ్రహం వలన మీరు తెలుసుకోగలిగారు. కాబట్టి ఇంకా మీరేంటంటే మీ సమస్యలు ఇప్పటి నుంచి మీరు తీసేసుకోవటం అనేది మీ చేతుల్లో ఉంది. మీరు చక్కగా ఆ తల్లికి పూజ చేసుకోండి. దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని మీ శక్తికి తగ్గట్లుగా ఆహ్వానించండి. ఆ తల్లి మీ ఇంట అడుగు పెడితే మీ కష్టాలన్నీ కూడా చిటికెలో మాయమైపోతాయి. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసి మీ సమస్యలు అన్నింటి నుంచి కూడా బయటపడి మీరు సంతోషంగా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ యొక్క కులదైవం యొక్క పేరును కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలా చేయటం వలన మీకు, మీ కుటుంబానికి ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట. అలా మీరెప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు చాలా మంచి విలువైనటువంటి సమాచారం ఈ వీడియో ద్వారాగా మీకు తెలియచేశాం కాబట్టి మాకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కన్యారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎదుటి వారికి మంచి చేసినప్పుడు ఆ దైవం మనకు 4 రకాలుగా మంచి చూపించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవ్వరి మంచినైనా మనం కోరుకోవాలి, శత్రువులైనా సరే ఉండాలని కోరుకోవాలన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి కన్యారాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.